కన్నీళ్ల మధ్యలో నడిపించాడు. ఆ పూటకి అంత ఆహారం లేని పరిస్థితిలో నన్ను నడిపించాడు. రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో పేపర్ పరుచుకొని పడుకునే స్థితిలో నన్ను నడిపించాడు. ఒంటి మీద బట్టలు ఉతుక్కొని కట్టుకొని ప్రార్థనకి మందిరానికి పోయేంత స్థితిలో ఒంటి మీద బట్టలు విప్పదీసి ఆ నదిలో ఉతుక్కొని సబ్బు లేకపోతే అక్కడ ఉతుక్కున్న వాళ్ళందరూ పడేసి ఉంటారు ఇంత మొక్కలు, అవన్నీ తీసి ఎంత ముద్ద చేసి నా బట్టలు ఉతుక్కొని శుభ్రంగాను ఆరబెట్టి ధరించి అప్పుడు మీటింగ్లో పోయి వాక్యం చెప్పిన స్థితి నాకు తెలుసు. ఆయన నడిపించిన లోతైన మార్గాలు. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఉన్న వ్యక్తినైనా నేను ధైర్యపరచగలను, ఆలోచన చెప్పగలను, వాళ్ళని కౌన్సిలింగ్ చేయగలను, వాళ్ళకి విషయాలు చెప్పి వాళ్ళని ఆధ్యాత్మికంలో నడిపించగలిగిన స్థితికి దేవుడు నన్ను నడిపించంటే ఆయన